సమాజంలో ఒకరికొకరు అభినందించుకోవడం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం సహజం. కాని అది ఇరువైపులా జరగాలి. కాని తమ తప్పులు ఉన్నా ఒకవైపు నుంచే తప్పులు ఎత్తిచూపడం, తామే ఉత్తములం అన్నట్టు ప్రవర్తించడం తగదు. కాని ఎవరేమనుకుంటే నాకేటి, నాకు బలగం ఉంది, బలం ఉంది, నేను చేయాల్సింది చేస్తా అనుకుంటే ఇప్పుడు గెలవచ్చు. కాని అది బలుపు అని గుర్తించడానికి, దిగిరావడానికి కూడా సమయం పట్టదు. ప్రస్తుతం కొందరి తీరు ఇలానే ఉంది. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ట్రైలర్ విడుదలైంది. పాట్నాలో భారీ ఈవెంట్ చేశారు. అది బానే ఉంది. కాని ట్రైలర్ను మెగా హీరోలు పొగడలేదు, పట్టించుకోలేదు, అభినందించలేదంటూ కొన్ని వెబ్సైట్స్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు గురువింద గింజ సామెతలా ఉంది. వాళ్ల పలకరింపులు సంగతేమో కాని వీళ్ల వెటకారాలకు మాత్రం సానబెట్టుకుంటూ ఆనందంలో సాడిజం అనుభవిస్తున్నారని చెప్పాలి. పుష్ప ట్రైలర్ కంటే ముందే రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ లక్నోలో భారీగా విడుదలైంది. దానికి అభినందన ట్వీట్ ఎవరూ వేయలేదు. చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎఫా పురస్కారం దక్కింది. ట్వీట్స్ పడలేదు, అభినందనలు లేవు. 155 సినిమాల్లో 24,000 డాన్స్ స్టెప్పులతో భారతదేశ సినీ చరిత్రలో మరే హీరో సాధించని రికార్డు సాధించి గిన్నెస్ వరల్డ్ రికార్డు చిరంజీవి సాధిస్తే కనీసం స్పందించని వారెందరో. మరి ఇవన్నీ ఆ వెబ్సైట్స్ కు కనపడవా? నాడు ఎవరిని అయినా ప్రశ్నించారా? తప్పుబట్టారా? మరి ఒక్క మెగా ఫ్యామిలీపైనే వీరి ఏడుపు ఎందుకు? కొత్తగా ప్రోత్సహిస్తేనో, అభినందిస్తేనో మాత్రమే విలువ అనుకుంటే అది మూర్ఖత్వమే. వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటే, అభినందించుకుంటే వీరికి తెలుస్తుందా? అభిమానుల మధ్య లేనిపోని విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం శాడిజం కాక మరేమిటి? ఇదంతా ఆయా సినీ కుటుంబాలను, అభిమానులను చులకనగా చూడటమే. 2003 గంగోత్రి నుంచి అల్లు అర్జున్ ని చిరంజీవి ఆదరించిన తీరు, తమవాడని అక్కున చేర్చుకున్న మెగాభిమానుల ఆదరణను ఎవరూ కాదనలేరు. కొత్తగా వచ్చిన అభిమానులను అలరించడం కూడా హీరోల విధి. కావాలని రెచ్చగొట్టి తప్పులు మాత్రం మెగా కాంపౌండ్ వైపు ఉండేలా ప్రవర్తించడం సో కాల్డ్ సోషల్ మీడియా వెబ్సైట్స్ కి తగనిది. మెగా అల్లు కాంపౌండ్ అని విడదీసి మాట్లాడేలా, రెచ్చగొట్టేలా వ్యవహరించడం ఏం విధానం? కొన్ని వెబ్సైట్స్ వివాదం రాజేసి ఆజ్యం పోయడం రెండు కుటుంబాల మధ్య, అభిమానుల మధ్య మరింత దూరం పెంచుతోంది. ఎంతకదన్నా మెగా అల్లు కుటుంబాలది రక్త సంబంధం. వాళ్ల అనుబంధాల మధ్యలోకి వెళ్లే ఎవరైనా పరాయివారే. వాళ్ళిద్దరూ కలుసున్నా చూడలేని ఒక వర్గం రేపు తామంతా ఒకటి అనిపించినా ఇద్దరిపై విషం కక్కుతాయి అనటంలో సందేహం లేదు.